హిట్ లిస్ట్లో వైసీపీ పెద్దలు, అప్పటి హేమాహేమిలపై ఫోకస్, రాజకీయం చేసినవన్నిటికీ లెక్కలు, జాబితాపై హాట్ చర్చ. ఏపీలో ప్రతిపక్షం వైసీపీలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ కీలక నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డుగా హిట్ లిస్ట్ చాలా పెద్దదిగానే ఉందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడం వెనుక రాజకీయ కారణాలు ఎలా ఉన్నా సొంత నేతలే గుంతలు తెవ్వారని జగన్ నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ ఇవ్వలేదు. వీరిలో 5 పొరుగు పార్టీలో వెళ్లి టికెట్ తెచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే దూరంగా ఉన్నారు. అయితే అవకాశం దక్కక టికెట్ రాక జగన్పై ఆగ్రహంతో ఉన్న కొందరు సీనియర్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్షాలతో అంటకాగారని జగన్కు సమాచారం ఉంది. అయితే సాధారణంగా వారంతటా వారు దూరం అవుతున్నారని భావించి జగన్ ఎప్పుడూ ఎవరిపైన తీవ్ర చర్యలు అయితే తీసుకోలేదు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి బలం లేకపోయినా టీడీపీని గెలిపించారంటూ 4 ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఆ తర్వాత ఎవరిపైన జగన్ చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వైసీపీ కీలక అంశాలను అధికార పార్టీతో పంచుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ ఓటమికి దోహదపడ్డారని జగన్కు పక్కా నివేదికలు అందాయి. దీంతో ఇప్పుడు ఆయన హిట్ లిస్టును రూపొందించినట్లు తెలుస్తుంది. తొలివేటు సిద్ధారెడ్డి పైన పడిన త్వరలోనే 10 నుంచి 12 మంది కీలక నాయకులను దూరం పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాతో ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితటే అధినేత వైఎస్ జగన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుసగా సమీక్షలు సైతం చేపట్టారు. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి జాబితాను ఆయన రెడీ చేసుకున్నారని సమాచారం. దీంతో ఇలాంటి వారికి వార్నింగ్తో సరిపుచ్చకుండా పార్టీ నుంచి బయటకు పంపించడమే బేషని భావించారు. ఈ క్రమంలో సిద్ధారెడ్డిపై తొలివేటు పడింది. అయితే నియోజకవర్గాల ఇన్ఛార్జీలపైన త్వరలోనే వేటు పడుతుందని సమాచారం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి తీసేస్తారని అంటున్నారు. ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేదు. దీంతో పవన్కు ఈయన సహకరించాలనే వాదన ఉంది. ఎలా చూసుకున్నా ఇలాంటి హేమాహేమిల జాబితాలో హాట్ చర్చ జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.